హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జల సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన శ్వేత గారు మిర్యాలగూడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ జ్ఞానము మరియు ధనము. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానం బోధిస్తున్న తటవర్తి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్ లో వింటున్న ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి తటవర్తి రాఘరావు సార్ రాసిన బుక్ ఇది జ్ఞాన జ్యోతి అనే నుంచి ఒక టాపిక్ తీసుకున్నాం. జ్ఞానము, ధనము. అసలు జ్ఞానం అంటే ఏంటి అన్నది తెలుసుకుందాం. ముందు ధ్యానంలోకి రానప్పుడైతే ఇదేమీ తెలియదు అసలు. జ్ఞానము అంటే ఎవరో పండితులు చెప్పేది జ్ఞానము అంటే మన కంటికి శాస్త్రాల ద్వారా వాళ్ళు చెబుతున్నది జ్ఞానం అని అనుకుంటున్నాం. కానీ జ్ఞానం అన్నది రెండు విధాలుగా ఉంటుంది అన్నది ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాక తెలుసుకుందాం. ఒకటి సత్య జ్ఞానము, రెండు అసత్య జ్ఞానము. భగవంతునికి సంబంధించిన జ్ఞానం అంతా సత్య జ్ఞానం. భగవంతుని చేత ఏదైతే సృష్టింపబడిందో అదంతా కూడా అసత్య జ్ఞానం. భగవంతుడు అంటారు ఒక రకంగా పురుష ప్రకృతిల కలయికే ఉన్నదంతా. అందుచేత భగవంతుని గురించి, భగవంతుని సృష్టి గురించి, సృష్టిలోని జీవుల గురించి తెలుసుకోవడమే జ్ఞానం. ఇంకా జ్ఞానం అంటే సార్ ఏం చెప్పాడంటే మన కంటికి కనిపించని విషయాల గురించి ఎంత అవగాహన చేసుకుంటామో అది కూడా జ్ఞానం అనే చెప్పడం జరిగింది. అంటే సృష్టిలోని జీవుల గురించి, జీవులు ఎన్నో రకాల 84 లక్షల జీవులు, జీవరాశులు అన్నీ ఉన్నాయి. వాటి గురించి మన కంటికి కనిపిస్తుంది కాబట్టి అది అసత్య జ్ఞానం. భగవంతుని చేత ఏదైతే సృష్టింపబడిందో అవన్నీ అసత్య జ్ఞానం కిందకే వస్తుంది. భగవంతుడు సత్యమైన వాడు కాబట్టి ఆయన ఎప్పుడూ ఉంటాడు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవడం కాదు. యుగాలు మారిన, తరాలు మారిన మార్పు చెందదు. అదే భగవంతుడు సత్యం. అదే ఆత్మ, పరబ్రహ్మ అని కూడా చెప్పుకోవచ్చు. వీటి గురించి తెలుసుకోకపోతే వారికి అజ్ఞానము అంటున్నారు. మనం ధ్యాన జీవితంలోకి రానంతసేపు అజ్ఞాని జీవితంగానే జీవించామని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే నేను దేహం అన్నట్టుగానే జీవించాము. మనం దేహం కాదు ఆత్మ అని మనకు పత్రి సార్ చెప్పాడు. మనకు జ్ఞాన నవరత్నాల్లో మొట్టమొదటి రత్నంగా చెప్తాడు ఇదే. ఏంటి అంటే ఆత్మే సత్యం, ఆత్మే పరబ్రహ్మ. అంటే మనకు మొట్టమొదట మనం ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఏం తెలుసుకుంటామంటే ఆత్మే సత్యం అంటే మనమే భగవంతుడై ఉన్నాము. అంత అంటే దేహం అన్నట్టుగానే జీవించేది అదంతా అజ్ఞాని జీవితమే. ధ్యానం ముందు జీవితం అంతా అజ్ఞాని జీవితం అనే చెప్పుకోవచ్చు. ధ్యానం తర్వాతనే ఎంతో కొంత తెలుసుకుంటున్నాం. అసలు ఏమీ తెలియని వాళ్ళకి ఎంతో కొంత అయినా తెలుస్తుంది అంటే ఈ ధ్యాన మార్గం రాబట్టే తెలుస్తుంది. ధ్యానంలోకి రాకుంటే భగవంతుడు అంటే వేరేగా ఉన్నాడు అనుకుంటున్నాం. ఇప్పుడు ఏం తెలుసుకున్నాం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినాక? ఎవరు వేరు కాదు, అంతా ఒకటే. భగవంతుడు మనము ఒకటే. అంటే మనమే అయ్యి ఉన్నాము. ఇంతకుముందు భగవంతుడు అంటే అజ్ఞానంగా ఇంకా వేరే ఒక పటానికో, ఒక ప్రదేశానికో, ఒక స్థలానికి పరిమితం చేశాము. మన జ్ఞాన పరిధి అంతా ఉండేది. మన పెద్దలు చెప్పారు, మనం అదే ఆచరించాం. కానీ ధ్యాన మార్గంలోకి వచ్చినాక అసలైన భగవంతుని మనం ఆరాధిస్తున్నామని అర్థమవుతుంది. అసలైన సత్యారాధన చేయాలి. ఈ జ్ఞానం ఉన్నవారు సృష్టికి, సృష్టి ధర్మాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు, ఆనందంగా జీవిస్తారు. ఈ జ్ఞానం లేని వారు సృష్టికి, సృష్టి ధర్మాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తారు, కష్టాల పాలవుతారు, దుఃఖాన్ని పొందుతారు. అంటే మానవుని దుఃఖానికి కారణం జ్ఞానం లేకపోవడం. అంతే కదా. ఇప్పుడు మనము సృష్టికి ధర్మంగా జీవిస్తున్నాము అంటే మనం ఏ పని చేయాలి? అది ధర్మం. మనం సృష్టికి ఏదైతే విరుద్ధంగా చేస్తాం, సృష్టికి విరుద్ధంగా అంటే ఇప్పుడు నాన్ వెజ్ తినడం సృష్టికి విరుద్ధం. అది హింస చేయడం. అది చేస్తున్నాము అంటే మనం ధర్మంగా జీవిస్తున్నామా, అధర్మంగా జీవిస్తున్నామా అన్నది మనకే విచారణ చేసుకోవాలి. ధ్యానం ముందు ఇవి తెలియదు. ధ్యానం చేసిన తర్వాత ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటున్నాం. అంటే మనము ధర్మంగా జీవించట్లేదు. ధర్మం అంటే
చిన్న చిన్న వాటిలలో మనము ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా ఉంటుంది. కానీ ఇలాగ పిల్లల దగ్గర ఒకలాగా ఉంటుంది. పెద్దల దగ్గర ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు ధర్మం అంటే ఇప్పుడు మనం ఒక ఫంక్షన్‌కెళ్తాం. ఒక స్వీట్ తింటే మన ధర్మం అది. ఎందుకంటే అక్కడ ఒక 1000 మందికని చెప్తారు. మనం 2, 3 తిన్నామంటే ఆ 1000 మందికి సరిపోవు కదా! అది అధర్మమే కదా! అంటే చిన్న చిన్న వాటిలలో మనం ధర్మాన్ని ఎలా ఆచరించాలి అంటే సత్యం తెలిస్తేనే ధర్మం ఆచరిస్తాం. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని తిరిగి కాపాడుతుంది అంటారు. ధర్మో రక్షిత రక్షితః అన్నారు. అంటే ధర్మాన్ని మనం కాపాడితే అదే ధర్మం తిరిగి మనల్ని కాపాడుతుంది. దుఃఖం పోవాలి. అంటే ఏం చేస్తున్నాం దుఃఖం పోవాలి అని? ఎంతసేపు గురువులని ఆశ్రయించడం, వాళ్ళ పాదాలు పట్టుకోవడం, ధ్యానం ముందు జీవితం అలానే ఉంటుంది. కానీ ధ్యానం చేసిన తర్వాత పత్రి సార్ అంటారు, "పాద పాదాలు పట్టుకుంటే దుమ్ము వస్తుంది. పాదాలు కాదు పట్టుకోవాల్సింది. నా పదాలు వర్డ్స్ పట్టుకోండి" అంటాడు. అంటే పదాలని పట్టుకుంటే మనం జ్ఞానవంతులం అవుతాము. మన దుఃఖ నివారణ మార్గాన్ని తెలుసుకున్నాం. బుద్ధుడు 5 సంవత్సరాలు ఎంతో కఠోర సాధన చేసి దుఃఖ నివారణ మార్గాన్ని మనకు ప్రసాదించారు కదా! అంటే ఎవరైతే ఆనాపానసతి ధ్యానం చేస్తారో వారు దుఃఖ నివారణ మార్గం తెలుసుకున్న వారే అవుతారు. ఎందుకంటే దుఃఖానికి కారణం ఎక్కడి నుంచి వస్తుంది? మనం చేసుకున్న గత జన్మ కర్మానుసారమే దుఃఖం. అంతే గదా! అదే గదా! ఆ ఫలితాలే గదా! ఇప్పుడు మనం అనుభవించేటివన్నీ. జ్ఞానాన్ని ఒక రకంగా వెలుగుతో పోలుస్తారు. అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. వెలుగు అన్నిటిని చూపిస్తుంది. చీకటి అంటే ఉన్నా కూడా కనిపించదు. చూడండి కళ్ళున్న వాళ్ళు కరెంట్ పోయినప్పుడు మనకే అర్థమవుతది. ఎంత తడబడతాం ఏది ఎక్కడుంది ఏంటి అన్నది. అంటే మనం కళ్ళున్నా కూడా జ్ఞానం లేకపోతే గుడ్డి వాళ్ళతో సమానం అంటున్నాడు ఇక్కడ సారు. అంటే మనం జ్ఞానం ఎంత ముఖ్యం. మనము ఈ జ్ఞానం అన్నది ఈ జన్మకే కాదు మరు జన్మకు కూడా మనకు ఉపయోగపడుతుంది ఈ జ్ఞానం. అజ్ఞాని జీవితం ఎలా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. ఎన్ని కష్టాలు పడతారు, ఎన్ని అవస్థలు పడతారు. ఎంత తేలిక ఏ పనైనా సునాయాసంగా చేసుకుంటారు. అంటే జ్ఞానం ఉన్నవాళ్ళు ఇప్పుడు వెలుగుతో పోల్చారు. ఏ పనైనా సునాయాసంగా చేసుకుంటారు. ఇప్పుడు వెలుగులో ఉన్నాం కాబట్టి ఏ పనైనా గబగబా చేసుకుంటాం. అదే కరెంట్ పోయినప్పుడు చేయమంటే చేస్తామా? చెయ్యలేము. అంటే జ్ఞానపరంగా మనం ఎదిగి ఉంటే ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటాం. కష్టమొస్తుందంటే బాధపడం. ఎందుకంటే అవన్నీ నేను చేసుకున్న కర్మానుసారమే వచ్చాయి అనుకుంటాము. జ్ఞానం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనకు పత్రి సారు ఆషామాషా జ్ఞానం ఇయ్యలేదు. అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఎప్పుడు సారు ఆత్మ, ఆత్మ అన్నట్టుగానే ఉండాలి. మనం అనుక్షణం ఆత్మ అన్నట్టుగా జీవించాలి. ఆత్మ అన్నప్పుడు జీవిస్తేనే మన జన్మ సార్థకతం జేసుకుంటాం. ఎందుకంటే వచ్చింది భూమి మీద మనం 2 విషయాలంటాడు పత్రి సార్. ఒకటి నేర్చుకోవడం, 2 నేర్పించడం. నేర్చుకోవడం, నేర్పించడం. మనకు తెలిసింది ఇతరులకు చెప్తూ ఉండాలి. తెలియంది నేర్చుకుంటూ ఉండాలి. ఇదే జ్ఞానం అంటే. ఈ జ్ఞానం మీద ఆసక్తి చూపించాలి. ఏదో మనం సమయం దొరికినప్పుడు అరగంట, గంట ధ్యానం చేసుకొని, ఏదో అరగంట ఖాళీ ఉందని బుక్స్ చదవడం అది మన గమ్యం కాదు కదా! మనం లక్ష్యం చేరాలి అంటే దీని మీద ఫుల్ ఫోకస్ చేయాలి. కృషి చేయాలి. కృషి బట్టే గదా! ఏదైనా మనకు కృషి ఫలితాన్ని బట్టే మన ఫలితాలు ఉంటాయి. కానీ ఏదో అరగంట ధ్యానం చేసి మనం ఒక పిరమిడ్ మాస్టర్ అంటే 18 ఆదర్శ సూత్రాలు మనం ఆచరిస్తున్నామా లేదా అన్నది మనకు మనం చూసుకోవాలి. మనకు మనం ఎవరు చెప్పనవసరం లేదు. నేను దీంట్లో ఎన్ని ఆచరిస్తున్నాను. ఆ 18లో నేనైతే 18 ఆచరించట్లేదు మేడం. ఒక 13, 14 అయితే ఆచరిస్తున్నాను. 100% మనము అవి ఆచరిస్తే మనమే పిరమిడ్ మాస్టర్‌లం. పిరమిడ్ ధ్యానం చేసిన వాళ్ళందరూ పిరమిడ్ మాస్టర్‌లు కాదంటారు. పిరమిడ్ ధ్యానులు అన్నారంతే. అంటే మనం మాస్టర్‌గా ఎదగాలి అంటే ఆ 18 ఆదర్శ సూత్రాలు తూచా తప్పకుండా మనం ఆచరించుకోవాలి. సరి అయిన ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, పిరమిడ్‌ల నిర్మాణం ప్రతి చోట ఉండాలి. ఈ ధ్యానం చెప్పేటప్పుడు ఎలాంటి డబ్బును తీసుకోకుండా ఉండాలి. ధ్యానాన్ని బోధించేటప్పుడు కూడా ఎలాంటి వేషధారణ ఉండకూడదు. పూర్తి శాకాహారి అయ్యి ఉండాలి. కోడిగుడ్డుతో సహా నాన్ వెజ్ మానేసి ఉండాలి. ఇవన్నీ మనం ఎప్పుడు ఆచరిస్తున్నాం? ఎన్ని ఆచరిస్తున్నాం? మనం చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానాన్ని బోధించాలి. ఇవన్నీ ఎన్ని చేస్తున్నాం అన్నది మనకు మనం విచారణ చేసుకోవాలి. గుడ్డి అనుకరణ కూడా ఉండకూడదు అంటారు. గుడ్డివాడు ప్రయాణించలేడు. అందరికీ సహాయం అర్థిస్తాడు. అలాగే జ్ఞానం లేనివాడు జీవించలేడు. కష్టాల పాలవుతాడు. వారి సలహాలు, వీరి సలహాలు అర్థిస్తారు. దారి చూపమని, కష్టాల నుంచి బయటపడమని, మార్గం చూపించమని గురువులని, పండితులని అర్థిస్తారు. అందుచేత మానవుడు జ్ఞానం చాలా అవసరం.
అందుచేత ఎవరైనా ముందు జ్ఞానం సంపాదించుకోవాలి. జ్ఞానం సంపాదించుకోవాలి. ఇది మరో జన్మకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఆధ్యాత్మికంగా రానప్పుడంటే, ప్రాపంచికంగా ఏవైతే మనకు కనిపిస్తున్నాయో, బిల్డింగులుంటే గొప్ప అని, ఆస్తులుంటే గొప్ప అని, బంగారం ఉంటే గొప్ప అని, ఏదో మంచి విలాసవంతమైన విల్లుంటే గొప్ప అని, ఇవే అనుకుంటున్నాము. ఇవన్నీ కూడా అశాశ్వతమైనయి. ఇవన్నీ భగవంతుని చేత సృష్టింపబడ్డాయి కాబట్టి ఇవన్నీ అశాశ్వతమే. ఏదో ఒక రోజు వదిలిపెట్టి పోవాల్సిందే గదా! మనం ఎన్నంతస్తుల బిల్డింగ్ కట్టినా ఇక్కడ శాశ్వతంగా ఉంటామా? ఉండము. అది తెలుసుకోవాలి. ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అది ధ్యానం చేస్తేనే అర్థమవుతది. శ్వాస మీద ధ్యాస ధ్యానం చేసినప్పుడే ఇవన్నీ అశాశ్వతం. ఆత్మే శాశ్వతం. మనం ఇక్కడ సంపూర్ణ జ్ఞానం పొందితే మనం భూమి మీదకి రావాల్సిన అవసరం లేదు. ఇదే చిట్ట చివరి జన్మ చేసుకునే అవకాశం కూడా ఉంది అంటున్నారు. అంటే మనం జ్ఞానం ఎంత సంపాదించుకోవాలి. కంటికి కనిపించని విషయాల గురించి ఎంత ఎక్కువగా తెలుసుకొని దాన్ని ఆచరణలో పెడితే మనం భూమి మీదకి రావాల్సిన అవసరం లేదంటున్నారు. కానీ ప్రస్తుతంలో లోకమంతా ధనానికే ప్రాముఖ్యం ఇస్తున్నారు. ధనమే గొప్పదనుకుంటున్నారు. కానీ ఎవ్వరూ జ్ఞానం గురించి ఆలోచించడమే లేదు. జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకోవడం లేదు. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. కారణం జ్ఞానం అంటే ఏమిటో తెలియక. సం జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. కారణం జ్ఞానం అంటే ఏమిటో తెలియక. జ్ఞానం విలువ తెలియక. అందుచేత కనీసం ఇప్పటి నుంచైనా మనం జ్ఞానం పెంచుకునే ప్రయత్నం చేయాలి అంటున్నారు. జ్ఞానాన్ని పెంచుకోండి. దుఃఖం నుంచి శాశ్వతంగా బయటపడండి. మనం ఎక్కువ దేనికి ప్రాముఖ్యత ఇస్తాము అంటే ధనానికే ఇస్తాము. ఇప్పటికైనా సరే ధ్యాన మార్గంలోకొచ్చినా సరే కూడా మనకు ధనం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం. ధనానికే కానీ జ్ఞానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయ్యం. ఎందుకంటే ఉదయం లేచిన కానించి నైట్ పడుకునే వరకు మనం ధనం ఉంటే అన్ని సుఖాలు, విలాసవంతమైన జీవితం గడపవచ్చు. అన్నీ అనుకూలంగా మనం సమకూర్చుకోవచ్చు అంటాడు. కానీ దానికన్నా ఇప్పుడు భూమి మీద ధ్యానం చేసిన వాడు, ధ్యానం చేయని వారికని ఎలా ఉంటుంది? ధనవంతుడు ఏది చెయ్యడు. మస్తు బిజినెస్‌లు చేస్తాడు. కోట్ల అపర కోటీశ్వరుడై ఉంటాడు. ఇక్కడ గొప్పగా ఉంటుంది వారి జీవితం. కానీ ఇక్కడ ఒక రిక్షావాడయ్యుండి ఒక గంట ధ్యానం చేసిన, జ్ఞానం పొందిన, పైలోకాల్లో ఎంతో ఉన్నంతగా గౌరవం ఉంటుంది. ఇప్పుడు ప్రాపంచికంగా ఎలా ఉంటుందంటే, ఎవరైనా గౌరవం ఇస్తున్నారు అంటే ధనం ఉంటే, ధనం మనకు కనిపిస్తూ ఉంటది గదా! బిల్డింగులు, ఆస్తులు అవన్నీ కనిపిస్తాయి గాబట్టి దానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. జ్ఞానం అన్నది ఎవరికీ కనిపించదు కదా! అది కంటికి కనిపించని ధనం. చూడ్డానికి మనకు అది నాకేం అవసరంలే అంటారు. ధ్యా ధనం లేకుంటే ఉంటామా అంటారు. జ్ఞానం లేకుండా అయినా బతకగలుగుతాం కానీ, ధనం లేకుండా బతకగలుగుతామా? మన అవసరాలు తీరుతాయా? అని ఆ విధంగానే ఆలోచిస్తాము. కానీ మనము ఎదగాలి ఇప్పుడు. ఇంకా ఎప్పుడు ఒకటే క్లాస్ ఇష్టమని ఒకటో క్లాస్ దగ్గరనే ఉండకూడదు కదా! ఎదగాలి. ఇంకో స్టెప్ ఎదగాలి. మనం ప్రాపంచికంగా ఈ జన్మ తీసుకున్నదే మనం జ్ఞానం పొందడానికి అని తెలుసుకున్నాం. తెలుసుకున్న తర్వాత మనం దేని మీద ఆసక్తి చూయించాలి? మన సమయాన్ని దేనికి వినియోగించాలి? సద్వినియోగం చేస్తున్నామా? దుర్వినియోగం చేస్తున్నామా? అన్నది మనకు మనం విచారణ చేసుకోవాలి. ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాం. కంటికి కనిపించని జ్ఞానానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఎవరైనా ధనం గొప్పదా? జ్ఞానం గొప్పదా? అని అడిగితే ఏం చెప్తారు అంటే, జ్ఞానమే గొప్పదంటారు. ఎవరినడిగినా సరే, ఈ క్వెషను ఎవరినడిగినా సరే, ధనం గొప్పదా? జ్ఞానం గొప్పదా? అంటే చెప్పడానికి మాత్రం జ్ఞానం గొప్పదంటారు. కానీ వారి ప్రవర్తన మాత్రం ధనం గొప్పదన్నట్టుగానే ఉంటుంది. ఎందుచేతనంటే ఎవరిని చూసినా ఎంతసేపు ధనం లేదనే బాధపడతారు కానీ, జ్ఞానం లేదని ఎప్పుడూ బాధపడరు. ఎవరికైనా ఇప్పుడు మనం ధ్యానం చెప్తే ఏమంటారు? నేనెక్కడ నాకు వ్యాపారంలో బిజీగా ఉంది. నాకు సమయమే లేదు. ఎక్కడ చేస్తామని అంటూ ఉంటారు. ఇప్పుడే అంత అవసరం కాదు. ఇంకా చాలా, చాలా సంవత్సరాలుంది దాన్ని ఆచరించనీకి అంటారు. అంటే ధ్యానం చేయడానికి కూడా ఆసక్తి ఉండదు వారికి. ఇంకా జ్ఞానం వినాలన్న ఆసక్తి ఏడంగొస్తుంది? అసలు రాదు కదా! అంటే మనం ఎక్కువ జ్ఞానానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనైతే ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాతనే తెలుస్తుంది. ధనం ఉన్నా లేకపోయినా పరమాత్మ దృష్టిలో జ్ఞానం ఉన్నవాడు గొప్పవాడు అంటాడు. ఒక జ్ఞానికి పైలోకాల్లో ఉన్నంత సత్కారాలు జరుగుతాయంట. ఒక పిరమిడ్ మాస్టర్ అంటే 18 ఆదర్శ సూత్రాలు తూచా తప్పకుండా ఆచరించి తెలుసుకొని పంచడమే. జ్ఞానం తెలుసుకొని పంచడమే. పత్రి సార్ చెప్తాడుగా, పంచింది పెంచబడుతుంది, దాచింది దోచబడుతుంది.
ఇది మీది ఈ ఆఖరి జన్మ చేసుకోవాలి. చిట్ట చివరి జన్మ చేసుకోవాలి అంటే జ్ఞానం ఎంత ఎక్కువ పెంచుకోవాలి. మనకు సామాన్యంగా మనం జ్ఞానం అన్నది అసలు కనిపించదు. కంటికి కనిపించదు. దీనికొక కథ చెప్తే బాగా అర్థమైతదేమో. ఎందుకంటే ఒక జ్ఞానవంతుడు ఎన్నో బుక్స్ మంచి ఆయన 5, 6 సంవత్సరాలు ఎంతో సాధన చేసి బుక్స్ సంపాదిస్తాడు. వాళ్ళ ఇంట్లో దొంగతనం జరుగుద్ది. దొంగతనం జరిగితే ఏమి పోతాయంటే తను రాసుకున్న ఆ గ్రంథాలు పోతాయన్నట్టు. అది పోయి కంప్లెయింట్ ఇచ్చొస్తాడు. "ఏం పోయినాయి నీవి" అంటే, "నేను 5, 6 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన జ్ఞానం రాసుకున్న బుక్స్ పోయాయి" అని చెప్తాడు. భార్యనేమో నగలు పోయిందని బాధపడుతూ ఉంటది. కానీ తను ఎందుకు బాధపడుతున్నాడు అంటే, దొంగ నా బుక్స్ ఎందుకు తీసుకెళ్ళాడు? ఆ బంగారం తీసుకపోయినా పర్లేదు. నేనెంతో కష్టపడి సాధన చేసి జ్ఞానాన్ని పొందాను. ఈ జ్ఞానం నాకు అవసరమని నేను సంపాదించుకొని గ్రంథస్థంగా పెట్టాను. అది పోయింది అని బాధపడతాడు. కానీ దొంగ ఏం చేస్తాడంటే ఇందులో ఏమన్నా మంచి ధనమొచ్చేవి, లెక్కలున్నాయేమో, అవన్నీ మనకు ఉపయోగపడతాయేమో తీసుకొని పోయి దానివల్ల లాభం పొందొచ్చు. ఏమన్నా ఆస్తులు ఏమన్నా ఉన్నాయేమో అని చెప్పి దొంగ అవి తీసుకొనెళ్తాడు. అవి తీసుకొని వెళ్ళిన తర్వాత అందులో ఏముందో అని దొంగకు డౌటొస్తదంట. అసలు ఈ బుక్స్ ఇన్నిగనం రాసున్నాయి. ఇందులో ఏముంది? చదివితే పోలే అని అర్థమయ్యి, ఒక నెల రోజుల్లో మళ్ళీ ఆ బుక్స్ అన్నీ తిరిగి పంపిస్తాడంట. అంటే ఇందులో ఉన్నది అద్భుతమైన జ్ఞానం. మీ బుక్స్ మీకు పంపిస్తాను అని లెటర్ రాస్తాడంట. హమ్మయ్య! నా బుక్స్ నాకు దొరుకుతాయంటే చాలా సంతోషపడతాడు. ఎందుకంటే తాను కష్టపడి సాధన చేసి ఆ జ్ఞానం సంపాదించుకున్నాడు. గ్రంథస్థం చేసుకున్నాడు. అయ్యో! అది పోయిందని ఆయన బాధపడ్డాడు కానీ నగలు పోయాయని కొంచెం కూడా బాధపడలే. ఎందుకంటే నగలేముందిలే నాకది ముఖ్యం గదా! అంటే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఇప్పుడు ధనం ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళకు ధనం పోయిందని బాధపడతారు. కానీ జ్ఞానం గొప్పదని తెలుసుకున్న వాళ్ళు జ్ఞానం మీద బాధపడతారు. ఆ దొంగ కూడా మళ్ళీ ఈ బుక్స్ అన్నీ నీకు పంపిస్తాను అని మళ్ళీ అన్నీ నేనివన్నీ చదువుకొని, నేనివి ఆచరించి పంపిస్తానని 6 నెలలు పడతదంట అవన్నీ ఆయన మళ్ళీ నీకు కొత్త బుక్స్‌గా జేసి, మంచిగా జేసి పంపిస్తాను అని మళ్ళీ పంపిస్తాడంట. ఆ దొంగ కూడా జ్ఞానవంతుడయిపోతాడంట ఆ బుక్స్ చదివి. అంటే ఎంత జ్ఞానం ఉందిక్కడ. జ్ఞానంకి ఎంత గొప్ప మీ దగ్గర నేను తెలియక ఆ బుక్స్ దొంగతనం చేశాను. కానీ నాలో మార్పొచ్చింది. ఈ జ్ఞానం పొందడం వల్ల నాలో మార్పొచ్చింది. మనం ఈ జన్మ తీసుకొని ఇంత బాగా ఉండి దొంగతనం చేసే బతుకు ఎంత చెండాలమైన బతుకు అని జ్ఞానోదయం కలిగింది అంటే, దొంగకి జ్ఞానోదయం కలిగిచ్చాడు అంటే, ఆ జ్ఞానం ఎంత గొప్పది. ఇక్కడ మనం ఆలోచించాలి. ధనం కన్నా గొప్పది జ్ఞానము. ఎవ్వరైనా సరే, ఎవరిని చూసినా ఎంతసేపు ధనం లేదనే బాధపడతారు కానీ, జ్ఞానం లేదని బాధపడరు. అందుకే ధన సంపాదనకే ప్రాముఖ్యం ఇస్తున్నారు. పాటుపడుతున్నారు కానీ జ్ఞాన సంపాదనకు ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. పాటుపడడం లేదు. ఇంకా గమనిస్తే ధన సంపాదనకు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. కానీ జ్ఞాన సంపాదనకు కొద్దిపాటి సమయం కూడా కేటాయించడం లేదు. మనము ధ్యానంలోకి రాకపోతే మనం కూడా ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేది. ఇప్పుడు ఈ జూమ్ ద్వారా ఏం జరుగుతుంది అంటే జ్ఞానం ప్రతిరోజు ఒక మాస్టరొచ్చి ఒక జ్ఞానం ఇస్తున్నారు. ఏం తెలుస్తారు? రేపేమిస్తారు? ఏ మాస్టర్ ఏమిస్తున్నారు? దీనివల్ల మనకేమి లాభం? మనమేమి ఆచరించుకోవాలి అని మనకి ఈ జ్ఞానం మీద ఆసక్తి ఎందుకు కలుగుతుంది అంటే, మనం 300 నుండి 350 జన్మలు దాటి ఉన్నాం కాబట్టి, ఈ జ్ఞానం మీద మనకు ఆసక్తి కలుగుతుంది. ఆ తక్కువ జన్మల్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు 200, 250 జన్మల్లో ఉన్న వారికి ధ్యానం గురించి చెప్పినా వినరు కొంతమంది. ఎందుకు వినరు? వాళ్ళకింకా అర్హత రాలేదు. మనకొచ్చింది దీని మీద ఆసక్తి చూపిస్తున్నాం. ప్రతిరోజు సమయానికి ఈ జూమ్‌కి జాయిన్ అవుతున్నాం. ఇంకేమన్నా అంటే యూట్యూబ్‌లో పత్రి సార్ మెసేజ్‌లు కానీ, ఇంకెవరి మెసేజ్‌లు కానీ ఏముంటున్నాయి? మనం ఏం తెలుసుకోవాలి? మనం ఏం ఆచరించాలి? అంటే మనకింకా ఆసక్తి పెరుగుతుంది గదా! జ్ఞానం మీద రోజు ఇంత ఆసక్తి పెరుగుతుంది అంటే, మనం ఆ జన్మల్లో ఉన్నాం కాబట్టి మనకు జ్ఞానం మీద ఆసక్తి పెరుగుతుంది. తక్కువ జన్మల్లో ఉన్నవారికి ఎంతసేపు ధనమే ఉంటే గొప్ప. ధనం ఉంటే బంగారము అన్నీ సంపాదించుకోవచ్చు. ఆభరణాలేంది, ఇల్లేంది, ఒక్క అంతస్తేంది, 4 అంతస్తుల బిల్డింగ్ కట్టుకోవచ్చు. ఏసీ, లగ్జరీ ఎంత లగ్జరీగుంటే అంత గొప్ప అని అనుకుంటారు. అంటే జ్ఞానం తెలవనప్పుడు ధనం గొప్పదని తెలుసుకున్నాం. కానీ జ్ఞానం గురించి తెలుసుకున్నాక అదే గొప్పదై మన జీవితంలో ధనం ఉన్నా లేకపోయినా జీవించాం. ఏంటి జీవించడానికి ఏం చెప్తాడు పత్రి సారు? తినడానికి ఒక రొట్టె, ఒక ఆవకాయ తొక్క అంటాడు. అందుంటే సరిపోదా? మనం ఇద్దరం కష్టపడాలా దానికోసం. అంటే 3 పూటలు మనకు తినడానికి ఎటు లోటు లేదు. ఉండడానికి ఇల్లుంది. ఇంక దానికోసమే ఆలోచించాల్సిన అవసరం లేదు. కాబట్టి మనము ఇప్పుడు ఉన్నంతలో అవసరాలు తీర్చుకుంటూ, మన సమయాన్ని జ్ఞానానికి ఉపయోగించుకోవాలి. సమయం దొరికినప్పుడల్లా సాధన చేస్తూ ఉండాలి. స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. సజ్జన సాంగత్యం చేస్తుండాలి. అలా మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉన్నప్పుడే కదా మనకు
ఇంకా జ్ఞానం మీద ఆసక్తి పెరుగుతూ ఉంటది. గొప్ప గొప్ప యోగుల సందేశాలు వినమంటున్నారు. సజ్జనుల సాంగత్యం చేయమంటున్నారు. ఎందుకు? సజ్జన సాంగత్యమే గొప్పది. ఒకసారి ఆదిశంకరాచార్యులు అంటారంట శిష్యులతోని, "సజ్జనులు ఉన్న స్వర్గాని నరకం పోతవా? దుర్జనులు ఉన్న స్వర్గానికి పోతవా?" అంటే శిష్యుడు చెప్తాడంట, "ఎక్కడైతే సజ్జనులు ఉంటాడో నరకమైనా నేను అక్కడికే వెళ్తానని" చెప్తాడంట. అంటే సజ్జనుల సాంగత్యం అంత గొప్పది. అంటే ఈ 3 లోకాల ముఖ్యమైన పని ఏదైనా ఉంది అంటే సజ్జనులతో సాంగత్యం చెయ్యడం. సత్యం తెలిసిన వారితో సాంగతించడం, వారి వీడియోలు వినడం. అంటే ఇది ఎంత గొప్పది. ఇప్పుడు మనము బుద్ధుడు 5 సంవత్సరాలు సాధన చేసిండు. ఎన్నో రకాలు చేసిండు. ఇప్పుడు అది అవసరం లేదుగా. ఇప్పుడు బుద్ధుడు చెప్పిన మార్గాన్ని మనం ఆచరిస్తే త్వరగా పొందుతాం గదా! అన్ని సంవత్సరాలు మనం కూడా కష్టపడని అవసరం లేదు గదా! అంటే వాళ్ళు మనకిచ్చిన వాటిని మనం ఆచరిస్తే 5 సంవత్సరాలు మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వాళ్ళమే అవుతాం గదా! ఇప్పుడు పత్రి సార్ గూడా ఎన్నో రకాల సాధనలు చేశాడు. కానీ శ్వాస మీద ధ్యాసే సరియైన ధ్యానమని ఆయన కనుక్కున్నది. ఇది పామరుడు నుంచి పండితుని వరకి ఎవరికైనా సులభంగా అర్థమయ్యే రీతిలో చెప్పాడు అంటే, ధ్యానం ఎంత గొప్పది. ధ్యానం చేస్తేనే జ్ఞానం గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుంటాం. జీవితమంతా ధన సంపాదనకే వినియోగిస్తారు కానీ, జ్ఞాన సంపాదనకు కొద్దిగా కూడా ఖాళీ లేదంటారు. ధన సంపాదన ధన సంపాదనకు బాధ్యతలు అడ్డు రావు. కానీ జ్ఞాన సంపాదనకు ఎన్నో అడ్డులు, ఎన్నో అడ్డంకులు చెప్తారు. వ్యాపారం, ఉద్యోగం, వ్యవహారాల్లో, సంసారం, పెళ్ళిళ్ళు, ఇంటి పనులు, కార్యక్రమాలు, పిల్లలు, మనవలు ఇలా అన్ని ఆటంకాలే, అన్ని బాధ్యతలే అని చెప్తూ ఉంటారు. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఒక ధ్యానం క్లాస్ ఏర్పాటు చేస్తాం. అక్కడ రమ్మని పిలిచినప్పుడు ఏమంటారు? "అరే! ఇప్పుడు మాకు పెళ్ళుందే. ఇది నాకు పరీక్ష ఇప్పుడు. నేనిప్పుడు ఫంక్షన్‌కి వెళ్ళాలి." కానీ క్లాస్ మేడం చెప్పమన్నది. అంటే ఇప్పుడు నేను ప్రకృతి పెట్టిన పరీక్షలో నెగ్గాలా? వద్దా? ప్రాపంచికంగా ఉంటే ఫంక్షన్‌కెళ్ళిపోతాం. ఏముంది ఫంక్షన్‌కి తర్వాతైనా పోయి అటెండ్ అయిపోవచ్చు. ఇది మనకు ముఖ్యం. ఇది జ్ఞానం ముఖ్యం. మనకొచ్చింది అవకాశం ప్రకృతి ఇచ్చింది అంటే, మనల్ని పరీక్ష పెట్టడానికే గదా! అంటే మనం దేహ స్థితిలో ఉన్నామా? ఆత్మ స్థితిలో ఉన్నామా? ప్రాపంచికమైన వాటికి విలువిస్తున్నామా? ఆధ్యాత్మికమైన వాటికి విలువిస్తున్నామా? అని పరీక్షలొస్తూనే ఉంటాయి. అంటే ఆ పరీక్షను మనం నెగ్గాలి అంటే, క్లాస్ అయిపోయినాక ఏదో వాళ్ళని వెళ్లి కలిసొస్తే సరిపోతుంది గదా! అందుకే దీనికే ఇంపార్టెన్స్ ఇచ్చాను. మేడం ఇప్పుడే ఇందాకే ఫోను జేసింది. 2 అవర్స్ ముందు ఫోను జేసింది. సరే నేను క్లాస్ అటెండ్ చేసిన తర్వాతనే వెళ్తానని మా హస్బెండ్‌తో చెప్పడం జరిగింది. అంటే మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? మనం సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనకు ముందు ఒక అవకాశం వచ్చిందంటే, అర్హత ఉంటేనే మన ముందుకు ఒక అవకాశం వస్తది. అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకున్నప్పుడేగా మనం ఎదిగేది. ఒక జ్ఞానియే సందర్భానుసారంగా మెసులుకుంటాడు కానీ, ప్రాపంచికమైన వాటికి తక్కువగా సమయాన్ని కేటాయిస్తాడు. జ్ఞానపరంగా ప్రతిరోజు సారు, మేడం వాళ్ళు ఎంత అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నారు కదా! ఆ జ్ఞానాన్ని బట్టి మనకు ఎక్కడ దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నదైతే నాకర్థమైంది. ఏ దానికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధనం పెరిగిందా లేదా అని చూస్తారు కానీ, జ్ఞానం పెరిగిందా లేదా అని చూడరు. ఎంతో దుఃఖంలో ఉన్న ధనం ఉంటే చాలనుకుంటారు కానీ, దుఃఖాన్ని తొలగించేది జ్ఞానం ఉండాలని కోరుకోరు. దుఃఖాన్ని కలిగించేది. దుఃఖాన్ని తొలగించేది. ఇదే కదా! జ్ఞానం ఉంటే మనకు దుఃఖం ఎందుకొస్తది? ధనముంటే ధనమున్నా కూడా అందరూ సంతోషంగా ఉన్నారా అంటే లేరు. శాంతిగా ఉన్నారా అంటే లేరు. కానీ మాకు ఆర్థిక సమస్యలున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులున్నాయి. ఎన్నో సమస్యలొస్తున్నాయి. కానీ మనం ఈ చేసే ధ్యానం, సరియైన ధ్యానం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు తటవర్తి వారి జూమ్‌లో నిశ్శబ్ద ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానం చేస్తున్నప్పుడు మనలో ఆటోమేటిక్‌గా ఎంతో కొంత మార్పన్నది వస్తుంటది కదా! ఆ మార్పే గదా ధ్యాన ఫలితం అన్నది తెలుసుకున్నాం. కాబట్టి ఆనందంగా ఉండగలుగుతున్నాం. ఒక జ్ఞానియే కష్టాలు రాని, నష్టాలు రాని ఆనందంగా ఉండగలుగుతాడు. ఎంత ధనమున్నా ఆనందం ఉంటదా అంటే ఉండదు. చూడండి, ముఖేష్ అంబానీకి కోట్లు, అపర కోటీశ్వరుడు. కానీ ఆయన శాంతిగా ఉన్నాడా అంటే లేడని చెప్పుకోవాలి. ఎందుకు అంటే వారి దగ్గర జ్ఞానం లేదు కాబట్టి శాంతిగా లేరు. ఎందుకు? ఎంతసేపు వాళ్ళ కొడుకు అనారోగ్య సమస్యలని ఏదో విధంగా వాళ్ళకి ఎన్నో రకాలు ఎన్ని కోట్లున్నా సమస్యలతోనే ఉంటున్నారు కానీ సంతోషంగా, ఆనందంగా ఉండలేరు. ఒక ఆత్మజ్ఞాని ఏమి ఉన్నా లేకపోయినా సంతోషంగా జీవిస్తాడు. ఎంత దుఃఖంలో ఉన్నా ధనం ఉంటే చాలనుకుంటారు కానీ, దుఃఖం తొలగించే జ్ఞానం ఉండాలనుకోరు. ధనం ఉంటే అదృష్టం అంటారు. ధనం ఉన్నవాడు అదృష్టవంతుడు అంటారు. కానీ జ్ఞానం విషయంలో అలా అనుకోరు. ధనవంతుడు ధనానికి సంపాదన
భవనాలు, భూములు, బంగారం ఇలా విలాసవంతమైన వస్తువులు చూడగానే అవి పొందాలని ఆశపడతాడు. అంటే ధనం మీద ఆసక్తి ఉన్నవారు. జ్ఞానవంతులు జ్ఞానాన్ని పొందిన వారిని చూసి జ్ఞానం పొందాలి అని ఆశపడతారు. దాన్నే కోరతారు. కానీ జ్ఞానాన్ని కోరరు. అంటే ఇక్కడ ధనానికి, జ్ఞానానికి ప్రాముఖ్యత డిఫరెన్స్ చెప్తున్నాం. అంటే ఇప్పుడు చూడండి, మనము ఏదైనా సరే దేనికి ప్రాముఖ్యత ఇస్తున్నాం? ధనానికా? జ్ఞానానికా? అన్నది మన ప్రవర్తన, మన మాటలు, మన చేతల్ని బట్టే మనముంటది. ఎవరు చెప్పనవసరం లేదు. ధ్యాన ఫలితం అంటే ఇదేదో మనకు కంటికి కనిపిచ్చేదంటారు. కాదు. అసలు ధ్యాన ఫలితం అంటే మనలో వచ్చే మార్పు. దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం? ధనానికా? జ్ఞానానికా? ఉండాలి. మనకు అవసరం ధనం లేకుండా ఉండకూడదు కాదు. ధనం ఉండాలి. మన అవసర నిమిత్తంగా ఉంటే చాలు. మన అవసరాలు, మన నిత్యావసరాలు తీరుతూ ఏదో కోట్లు బీరువాలో పెట్టుకోవడం కాదు. ఉన్న దాంతోని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి మన డబ్బుని. కోట్లు లేకపోయినా ఉన్న దాంతో తృప్తిగా జీవిస్తాం. ధ్యానం చేస్తే ఉన్నా లేకపోయినా తృప్తిగా జీవిస్తాం. జ్ఞానం ఉంటే గొప్పవాడు అని అర్థమవుతుంది. ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే అంత గొప్పగా ఉంటుంది జీవితం. మనకి ప్రాపంచికంగా ఏమో ధనమున్న వాడినే గొప్పవాడని గొప్పగా చూస్తూ ఉంటారు. కానీ పైలోకంలో జ్ఞానం ఉన్నవారికి మంచి స్వాగతం పలుకుతారంట. భగవద్గీతలో కూడా ఒక శ్లోకం ద్వారా ఉంటుంది. ఈ కలియుగంలో ఒక్క శ్లోకాన్నైనా మనం ఆచరించగలిగితే పైలోకంలో యముడు మనల్ని ప్రశ్నించడంట. అంటే చూడండి. అంటే ఈ జ్ఞానానికి ఎంత పెద్ద పీట వేశారో. ధనం మీద వ్యామోహం ఉంటుంది. కానీ జ్ఞానం మీద వ్యామోహం ఉండదు. ఇంకా గమనిస్తే ధనమున్న వారికి, జ్ఞానమున్న వారికి చాలా తేడాలు కనిపిస్తాయి. ధనమున్న వారికి సుఖాలుంటాయి. కానీ అనుభవించలేరు. కానీ జ్ఞానమున్నవారు ధనం లేకపోయినా ఆనందంగా ఉంటారు. ధనమున్న వారికి అహంకారం ఉంటుంది. అంతే గదా! ఇప్పుడు చూడండి నాకు 200 ఎకరాలుంది. మాకిదుంది, అదుంది అని చెబుతున్నారు. నాకిదుంది, మాకిన్ని కోట్ల ఆస్తుంది అని చెప్పుకుంటున్నారు. అంటే అక్కడేముంది? అహం ఉంటుంది. జ్ఞానికి అహం ఉండదు. వినయం ఉంటుంది. ధనం ఉన్న వారికి శాంతి ఉండదు. జ్ఞానం ఉన్నవారు శాంతిగా జీవిస్తారు. ధనం ఉన్నవారు తాను వేరు, ఇతరులు వేరు అనుకుంటారు. కానీ జ్ఞానం ఉన్నవారు అంతా ఒకటే, వేరు అన్నది లేదు అని తెలుసుకుంటారు. ధనం ఉన్నవారు తనను తాను ఇతరులు వేరు, తనే గొప్ప అన్నట్టుగా ఉంటారు. కానీ జ్ఞానం ఉన్నవారు అంతా ఒకటే అని తెలుసుకుంటారు. తానే కాదు అందరూ గొప్పవాళ్ళే అంటారు. గొప్పగా భావిస్తారు. ధనమున్నవారు దాచుకోవడమే కాదు, దోచుకోవాలని కూడా చూస్తూ ఉంటాడు. జ్ఞానం ఉన్నవారు పంచడానికి ఇష్టపడతారు. జ్ఞానం ఉన్నవారు చూడండి, పత్రి సార్ దగ్గర ఏమైనా ఒక్క రూపాయి కూడా ఉందా అంటే ఏమీ లేదని చెప్పాలి. ఆయన ఎన్ని ప్రాజెక్టులొచ్చాయి అంటే, ఇప్పుడు మనం ఆయన దగ్గర ఎంత అపారమైన జ్ఞాన సంపద ఉంది. బాహ్యంగా ఉన్న సంపద ఎవరన్నా దొంగిలిస్తారు కానీ, జ్ఞానం మన అంతరంలో ఉన్న సంపదని ఎవరు దొంగిలించలేరు. అంతే గదా! ఇప్పుడు సార్ దగ్గర ఎంత అపార జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం వల్లనే గదా! ఇప్పుడు కోట్ల మంది ధ్యానులుగా తయారయ్యారు. ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులొచ్చాయి. ఎలా వచ్చాయి? ఆయన జ్ఞానపరంగానే కదా! అవన్నీ ఇప్పుడు పత్రి సార్ వస్తుండు అంటే, మనం కాసేపట్లో గ్యాదర్ చేసిన 100 మంది అయితారు. ఒక మెసేజ్ ద్వారా అయినా. ఎందుకు? ఆయన దగ్గర అంత అద్భుతమైన జ్ఞానం ఉంది కాబట్టి. అంటే జ్ఞానానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. చూడు రమణ భగవాని దగ్గర ఏం డబ్బుంది? పెద్ద పెద్ద యోగులు విదేశాల నుంచి వచ్చారు. లాల్ బహదూర్ శాస్త్రి కూడా ఆయన దగ్గరికి వచ్చి ఏమీ మాట్లాడకుండా వారం రోజులు కూర్చొని వెళ్ళిపోయాడు అంటే ఏముంది? వారి దగ్గర జ్ఞానం ఉంది. కంటికి కనిపించదది. రమణ భగవానుడిని చూడండి ఎంత సింపుల్‌గా ఉంటాడు. ఎంత అద్భుతం. అంటే జ్ఞానులందరూ గొప్ప వాళ్ళందరూ అంత సింపుల్‌గా ఉంటారు. ధనమున్న వాళ్ళు గొప్పగా అన్నీ వేసుకొని ఉంటారు. ఆరాలు వేస్తారు. అన్ని పెట్టుకొని ఉంటారు. కానీ వారి దగ్గర జ్ఞానం శూన్యం అంటాడు. కానీ చూడండి పత్రి సార్ లాంటి వాళ్ళేంది, తటవర్తి సార్ అంత అపర కోటీశ్వరుడు. కానీ ఎలా ఉంటారు? ఎంత సింపుల్‌గా మెయింటైన్ చేస్తారు. ఏవి ఉన్నా లేకపోయినా వారి బట్టలే కానీ, వారి చెప్పులే కానీ ప్రతిదీ గమనిస్తే అర్థమవుతుంది. వీళ్ళు ఎక్కువ జ్ఞానానికే ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్రాపంచికమైన వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. షిరిడి సాయిబాబా కూడా ఎంత మహాజ్ఞాని ఆయన కూడా. ఎంత చిరిగిన వస్త్రాన్ని వేస్తాడు అంటే ఇవన్నీ అశాశ్వతం అని మనకు చెప్పడానికే కదా! అందుకే మనం ప్రతి ఒక్కరి దగ్గర మనం నేర్చుకోవాల్సిందే ఉంది.
ఈ జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటే ప్రతీదీ నేర్చుకుంటూనే ఉండాలి. ధనానికి కాదు మనం ప్రాముఖ్యత ఇయ్యవలసింది. జ్ఞానానికి ప్రాముఖ్యత ఇయ్యాలని అర్థమవుతుంది. ధనం ఉన్న వారందరినీ అవమానిస్తారు. జ్ఞానం ఉన్నవారు అందరినీ అభిమానిస్తారు. ధనానికి ప్రాముఖ్యం ఇచ్చే వారికి ధనం లేకపోయినా దుఃఖమే. ధనం సంపాదించలేకపోయినా దుఃఖమే. ధనవంతులని చూసి దుఃఖమే. ఒకవేళ ధనం ఉన్నా దుఃఖమే. కారణం క ధనవంతున్ని కారణం ఏంటి అంటే, ధనం కాపాడుకోవడానికి దుఃఖం. ధనం పోతుందని దుఃఖం. ధనం పోయినా దుఃఖమే. జ్ఞానానికి ప్రాముఖ్యం ఇచ్చేవారు దేనికి దుఃఖపడరు. ధనం ఉన్నవారు ప్రార్థనలు చేస్తారు. కానీ జ్ఞానం ఉన్నవారు ఎవరిని ప్రార్థించరు. ధ్యాన సాధన చేస్తారు. శ్వాస మీద ధ్యాస ధ్యానమే చేస్తారు. ధనం ఉన్నవారికి తృప్తి ఉండదు. జ్ఞానం ఉన్నవారే తృప్తిగా జీవిస్తారు. ఇప్పుడు చూడండి మన దగ్గర ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత ఏది ఉన్నా, ఏది లేకపోయినా తృప్తి మాత్రం ఉంది. ఎందుకంటే ఉన్న వాటితో అవసరాలు తీరుతున్నాయా లేదా అని చూసుకుంటున్నాం. కానీ ఎంత ఆ తృప్తి ఏమి లేకపోయినా తృప్తి అనిపిస్తుంది. ఇది కావాలి అని లేదు. అవసరాలు, కోరికలకు కూడా పరిమితం అవుతున్నాం. మన కోరికలన్నీ కూడా మనసు నుంచే వస్తుంది. మనసుని ఎంత శూన్యం చేస్తే మనం ఉన్నంత లోకాలు, ఊర్ధ్వలోకాలు చేరుకుంటామని నిన్నటి సబ్జెక్ట్‌లో చెప్పడం జరిగింది సారు. అంటే మనసు శూన్యం చేసిన కొద్దీ, సూక్ష్మమైన కొద్దీ ఊర్ధ్వలోకాల ప్రాప్తి జరుగుతుంది అన్నాడు. అంటే మనం ప్రాపంచికంగా మనసెక్కడి నుంచి వచ్చింది? ప్రాపంచికం నుంచే మనసు ఉంది. ఈ శరీరంతో పాటే మనసు ఏర్పడింది. ఈ శరీరాన్ని దహనం చేసిన తర్వాత మనసు కూడా కాలిపోతుంది. ఉండేది ఏంటి? ఆత్మని. అంటే ఆత్మే శాశ్వతమైంది. ఆ ఆత్మ ఇప్పుడు మనం పొందిన జ్ఞానమంతా కూడా మన ఆత్మలో నిక్షిప్తమై ఉంటుందంట. సార్ అంటాడు, ఇది ఈ జ్ఞానమంతా కూడా మన ఆత్మలో నిక్షిప్తమై ఉండి, మన అవసర నిమిత్తంగా బయటికి వస్తుంది. చూడండి మన క్లాస్ చెప్తూ ఉంటే మనకు తెలియని విషయాలు ఆటోమేటిక్‌గా తెలియనివి, విననివి ఆటోమేటిక్‌గా మన నుంచి వస్తున్నాయి అంటే, అవెక్కడి నుంచి వస్తాయి? మన ఆత్మ నుంచి వచ్చేటివే కదా! ఆత్మ నుంచి వచ్చే సందేశాలే. మనసు నుంచి వచ్చే సందేశాలన్నీ ప్రాపంచిక కోరికలకు సంబంధించే ఉంటుంది అంటాడు సారు. ఆత్మ నుంచి వచ్చేటివే, ఆత్మ జ్ఞానం గురించి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఉపయోగపడేటివే ఆత్మ నుంచి వస్తాయి అని చెప్పడం జరిగింది. మనము ఎంత మనసుని సూక్ష్మం చేయాలి అంటున్నారు. ఆ సూక్ష్మం చేసే మార్గం ఏదైనా ఉంది అంటే తీవ్రమైన సాధనే. శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే మనసు శూన్యం చేసుకుంటాం. ఫస్ట్ మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది? చంచలంగా ఉంటుంది మనసు. చంచల మనసు నిశ్చలం అవ్వాలి. నిశ్చల మనసు నిర్మలం అవ్వాలి. నిర్మల మనసు శూన్యం అవ్వాలి. అంటే తీవ్ర ధ్యాన సాధన చేయాలి. మనసు పని చేయని స్థితికి వెళ్ళాల అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా అనునిత్య సాధన చేయాలి. ఒకరోజు చేసి, ఒకరోజు మానేయడం కాదు. మనం సాధనతో సాధించలేనిది అంటూ ఏదీ లేదు. వేమన కూడా అదే చెప్తాడుగా. సాధనను సమకూరు ధరలో అని. అంటే ఏదైనా సమకూర్చుకునేంత శక్తి మనకు సాధన ద్వారానే లభిస్తుంది. ధనమున్నవారు ప్రార్థనలు చేస్తారు. కానీ జ్ఞానమున్నవారు ధ్యాన సాధన చేస్తారు. ధనం ఉన్నవారికి తృప్తి ఉండదు. కానీ జ్ఞానం ఉన్నవారు తృప్తిగా జీవిస్తారు. కానీ జ్ఞానం ఉన్నవారికి కోరికలు అదుపులో ఉంటాయి. ధనం ఉన్నవారు అర్థిస్తారు. కానీ జ్ఞానం ఉన్నవారు ఆశీర్వదిస్తారు. ధనమున్నవారు చెయ్యి ఎప్పుడూ కిందే ఉంటుంది. ఎంత ఇంకా, ఇంకా ఇవ్వమని అడుక్కుంటూనే ఉంటారు భగవంతుడిని. అంతే గదా! నాకిప్పుడు 10,00,00,000 ఇంకా వచ్చే సంవత్సరం నా వ్యాపారంలో ఇంకో 10,00,00,000 లాభం రావాలని అడుక్కుంటున్నాడు కదా! అంటే ఎప్పుడు ఆయన చెయ్యి ఎలా ఉంటుంది? అడుక్కుంటూ ఉన్నారంటే కిందనే ఉంటుంది కదా! జ్ఞానం ఉన్నవారి చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. ఎందుకంటే వారెప్పుడు తీసుకున్నది ఇస్తూనే ఉంటారు. ఆళ్ళ చెయ్యి ఎప్పుడు ఇస్తున్న వారి చెయ్యి ఎప్పుడు పైనే ఉంటుంది. ధనం ఉన్నవారు ఏదిచ్చినా కూడా ఇంకా ఇవ్వు, ఇవ్వు అనే కోరుకుంటూ ఉంటారు. కానీ జ్ఞానం ఉన్నవారు తనకు ఇవ్వబడినవన్నీ పంచుతూ ఉంటారు. తనకు ఇవ్వబడినవన్నీ ఇప్పుడు మనకు జ్ఞానం అంటే మనం ఏమిస్తున్నాం ఇక్కడ మన సమయాన్ని, మన వాక్కుని అదే కదా! ఇవ్వవలసింది. మనం విశ్వ కళ్యాణం కోసం మనం పాటుపడితే ఆ విశ్వం మనల్ని చూసుకోదా? చూసుకుంటుందిగా. మనం ఇప్పుడు ఏ దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అన్నది ఆ ప్రకృతికి తెలుసు కదా! ధ్యానానికి ఇస్తున్నామా? జ్ఞానానికి ఇస్తున్నామా? ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నామా? మన సమయాన్ని కానీ, మన వాక్కుని కానీ, మనం చేసే ప్రతీది కూడా మనం ప్రతి పని విశ్వ కళ్యాణం కోసం చేసినది ఏదైనా సరే మంచి కానీ, చెడు కానీ అన్నీ రికార్డ్ అవుతాయి.
అవన్నీ రికార్డ్ అయ్యే కదా మనకు కర్మల రూపంలో వస్తున్నాయి అంటే. అది మంచిగా చేసుకుంటే పుణ్యం చేస్తే భోగవంతమైన జీవితం ఉంటది. పాపాలు చేస్తే రోగాలతో ఉంటది. అంటే మనం చేసిన దాన్ని బట్టే మన భవిష్యత్తు జీవితం బాగుంటుంది. 3 రకాల భవిష్యత్తు గురించి చెప్తున్నాడు సార్ ఇప్పుడు. అంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్న శేష జీవితం, వర్తమానంలో జీవించే శేష జీవితం, మరణించిన తర్వాత జీవితం ఉంటుంది. మరణించిన తర్వాత జీవితంలో ఆత్మ ఓన్లీ ఆత్మనే ఉంటుంది. దేహం ఉండదు. మరణించిన తర్వాత జీవితం తర్వాత కూడా మళ్ళీ జన్మ తీసుకుపోయేది కూడా ఒక భవిష్యత్తు అని చెబుతున్నారు. అంటే ఇప్పుడు మన భవిష్యత్తు జన్మలు బాగుండాలి అంటే ఇప్పుడు మనం పునాది. ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇప్పటివరకు తెలియలేదు. తెలుసుకొని దేనికి మనం సమయాన్ని కేటాయించాలి? జ్ఞానానికా? ధనానికా? మన సమయాన్ని దేనికి కేటాయించాలి? భవిష్యత్తు జన్మలు అద్భుతంగా ఉండాలి. ఒక యోగి మరణించిన తర్వాత ఏమవుతుంది అని అడిగితే శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. ఒక ఐశ్వర్యవంతుని కుటుంబంలో అయినా జన్మ తీసుకుంటారు. లేదు అంటే వారికి యోగానికి అనుకూలమైన వారింట్లో జన్మ తీసుకుంటారు అన్నారు. అంటే ఇప్పుడు మనం రాఘవరావు సార్‌నే చూసుకుందాం. ఆయన అపర కోటీశ్వరుడు అంటే ఆయనకి ఎలాంటి లోటు లేకుండా జన్మ తీసుకున్నాడు కదా! ఆ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు కదా! అంటే ఇప్పుడు వాళ్ళకి అనుకూలమైన జన్మలా కాదా ఇవి? మనం ఎగ్జాంపుల్‌గా ఇవే తీసుకుందాం. మనకు తెలియని వారి కాదు. తెలిసినవే తీసుకున్నప్పుడు మనకు బాగా అర్థమవుతుంటది కదా! అంటే మనకు గూడా భవిష్యత్తు జన్మలు బాగుండాలి. యోగాన్ని అభ్యసించాలి అంటే అనుకూలమైన కుటుంబంలో జన్మ తీసుకుంటాం. మనకంతా కూడా సాధనకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. అలాంటి వారింట్లో జన్మ తీసుకుంటాం అని చెప్పడం జరిగింది శ్రీకృష్ణ భగవానుడు. అంటే మనం భవిష్యత్తు జన్మలు బాగుండాలి అంటే ఇప్పుడు ఉన్న జీవితాన్ని అద్భుతంగా జీవించవచ్చు. మరు జన్మలు కూడా అద్భుతంగా జీవించే అవకాశం భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. అందుకే ఇప్పటి నుంచే దానికి మన సమయాన్ని కేటాయించుకోవాలి. ధనానికి కాదు మన సమయాన్ని కేటాయించవలసింది. జ్ఞానపరమైన వాటికే మన సమయాన్ని ఉపయోగించాలి. మన వాక్కుని కానీ, మన సమయాన్ని కానీ జ్ఞానానికి ఉపయోగిస్తూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా పంచింది పెంచబడుతుంది గదా! అది ప్రతిదానికి వర్తిస్తుంది గదా! అది జ్ఞానపరమైతే ఏంటి? జ్ఞానం పంచుతున్నాము అంటే మనకు కొత్త జ్ఞానం పెరుగుతూ ఉంటది. ప్రతిరోజు తీసుకుంటూ ఉన్నాం. ఆ జ్ఞానం ఎలా మనం తీసుకున్నది ఇస్తూ ఉండాలి. ఇస్తున్నప్పుడు మనకింకా పెరుగుతూ ఉంటది కదా! ఏదైనా సరే. మనం ఏది కావాలంటే ముందు ఇస్తేనే వస్తుంది. సృష్టిలో అర్హత ఎలా వస్తుంది అంటే, ఇస్తేనే వస్తుంది. ఇయ్యకుండా రమ్మంటే అడిగితే రాదు. ముందు మనకేది ధనం కావాలి అంటే, ధనాన్ని పంచు. ధనాన్ని పంచు. పంచింది పెంచబడుతుంది. దాచింది దోచబడుతుంది. ధనమున్నవారు తనకు ఇవ్వబడినవన్నీ తమకే అనుకుంటారు కానీ, జ్ఞానమున్నవారు తనదంటూ ఏదీ లేదు. అంతా పరమాత్మునిదే అని భావిస్తారు. అంతే కదా! ఇప్పుడు మనకర్థమవుతుంది గది. జ్ఞాన జీవితంలోకొచ్చినాక ఇప్పుడు మనదంటే ఏమన్నుందా? ఇప్పుడు మనదంటే ఏమీ లేదు. మనమంతా నిమిత్త మాత్రులం. ఇక్కడ మనం ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా వచ్చిన వాళ్ళమే. మనదంటూ ఏదీ లేదు. మనం ఉన్నాయని చూసుకొని మురిసిపోతాం. కానీ అవన్నీ అశాశ్వతమే. ఇక్కడి నుంచి తీసుకుపోము. ఒక చిల్లి గవ్వ గూడా మనం ఇక్కడి నుంచి తీసుకెళ్ళం. చూడండి చనిపోయినప్పుడు ఒక చిన్న మొక్కు పుల్ల ఉన్నా ఎళ్ళకుంటే అవసలోళ్ళని పిలిపించి మరీ తీపిస్తాడు. ఎందుకు మన వెంట ఏమొస్తది అని చెప్పడానికే గదా! అంటే ఏది రాదు. మనం ఇక్కడ సంపాదించిన ధ్యానమే మనతో పాటు వస్తది. మనం పొందిన జ్ఞానము. మన సంస్కారాలు, పాపము, పుణ్యము ఇక్కడ చేసిన ధ్యాన ఫలితమే మనతో పాటు కూడా తీసుకువెళ్ళేటివి. మనం ఎందుకు తీసుకెళ్ళే వాటికి సమయాన్ని కేటాయిస్తే సరిపోదు. తెలుసుకున్నాం. తెలుసుకోనప్పుడంటే ధనానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినాం. ఇప్పుడు తెలుసుకుంటున్నాం. తెలుసుకున్న దానికి మనం దేనికి ప్రాముఖ్యత ఇస్తే మన ఆత్మ ఉన్నతి, ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదుగుతుంది అని తెలుసుకున్నాం. కూడా వచ్చే వాటికే మన సమయాన్ని కేటాయించాలని నాకర్థమైంది. ధనమున్నవారు హింస చేస్తారు. జ్ఞానమున్నవారు సేవ చేస్తారు. చూడు ఎంత బావుందిది. ధనమున్నవారు హింస చేస్తారు. జ్ఞానం ఉన్నవారు సేవ చేస్తారు. ధనమున్నవారు తమ దగ్గర ఉన్నది శాశ్వతం అనుకుంటారు. కానీ జ్ఞానం ఉన్నవారు ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుంటారు. ఇంకా కనుక మనం గమనిస్తే ధనాన్ని దోచుకోగలరు కానీ జ్ఞానాన్ని దోచుకోలేరు. ధనం పంచితే తరుగుతుంది. జ్ఞానం పెంచితే పెరుగుతుంది. ధనం కూడా రాదు. కానీ జ్ఞానం ఎన్ని జన్మలెత్తినా కూడా వస్తుంది. ధనం దుఃఖాన్ని పెంచుతుంది. కానీ జ్ఞానం దుఃఖాన్ని హరిస్తుంది. ధనం ఉన్నవారికి ముక్తి రాదు. జ్ఞానం ఉన్నవారికే ముక్తి లభిస్తుంది. ఈ విషయాలను బట్టి జ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకోండి. ఊరికే గొప్పదని అంటే సరిపోదు. కొద్దిపాటి జ్ఞానాన్నైనా మనం సంపాదించుకోవాలి.
మీలో జ్ఞాన జ్యోతిని వెలిగించుకోండి. అంతా మీకు అర్థమవుతుంది. మెల్లిగా ఆచరణలోకి వస్తుంది. ఆనందంగా జీవిస్తారు. మరి జ్ఞానం పెరగాలన్నా, మనలో జ్ఞాన జ్యోతి వెలగాలన్నా ఒకటే మార్గం. అది శ్వాస మీద ధ్యాస, ధ్యానం ద్వారానే జ్ఞాన జ్యోతిని వెలిగించుకోగలుగుతాం. అందుకే తమసోమ జ్యోతిర్గమయ అన్నారు. అంటే తమో గుణం నుంచి జ్ఞానం వైపు మరలించు అంటారు. అంటే జ్ఞానం అనంతము. అంతే ఇప్పుడు జ్ఞానానికి ఇంత, అంత అని చెప్పేది లేదు. జ్ఞానం అన్నది ఒక మహాసముద్రంతో పోల్చడం జరిగింది. అంటే సముద్రం ఎప్పుడూ ఎండిపోవడం కానీ, ఉప్పొంగడం గాని జరగదు. ఎందుకు అంటే అది అపారమైనది జ్ఞానం. ఒకటవ తరగతి చదివే వారికి, ఐదవ తరగతి చదివే వారికి లెక్కలు ఒకే రకంగా ఉంటాయా అని అడుగుతున్నారు. ఇక్కడ జ్ఞానం అనంతం అన్నదానికి. అంటే ఇప్పుడు ఒకటో తరగతిలో చదివేవానికి రెండ్రెండ్లు ఎంత అంటే వాడు ఈ 2 ఫింగర్‌లు, ఈ 2 ఫింగర్‌లు చూసి లెక్కపెట్టి చెప్తాడు. అదే ఐదో తరగతిలో రె రెండ్రెండ్లు ఎంత అన్నప్పుడు వాడు టక్కున 4 అని చెప్తాడు. ఎందుకు అంటే జ్ఞాన పరిధి పెరిగింది. ఇక్కడనేమో అంకెలతోని, వేళ్ళతోని లెక్కపెట్టి చెప్పే స్టేజి. అంటే జ్ఞానపరంగా కూడా మనం జ్ఞానం అన్నది ఒకే విధంగా చెప్పినట్టు అనిపిస్తది. అంటే ఇప్పుడు ఒకే విధంగా చెప్తారా? ఐదో తరగతి పిల్లోనికి, ఒకటో తరగతి పిల్లోనికి వేరు వేరుగా అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు. ఒకటో తరగతి రెండ్లెంత అన్నప్పుడు వాడు ఏళ్ళు చూసి చెప్తాడే. అదే ఐదో తరగతిలో రెండ్లెంత అనంగానే టక్కున 4 అని చెప్తారు. అంటే ఇక్కడ జ్ఞాన పరిధి అందరికి ఒకే విధంగా బోధించరు. అక్కడ అది కరెక్ట్. ఇప్పుడు ఒకటో తరగతిలో వేళ్ళు చూపించడం కరెక్టు. ఐదో తరగతిలో నోటితో చెప్పడం కరెక్టు. శబ్దం ద్వారా చెప్తాడు. ఎందుకు అంటే జ్ఞాన పరిధి పెరిగింది గదా! అలాగే పీహెచ్‌డీ లెవెల్‌లో కూడా ఒక విధంగా ఉంటుంది. విద్యా బోధన అన్నది ప్రాపంచికంగా ఒక రకంగా అంటే ఇప్పుడు అన్నీ ఒక స్టెప్పు బై స్టెప్ ఎదుగుతున్నప్పుడు అన్నిట్లల్లో మార్పులన్నది సహజమే కదా! ఒకేలాగా ఉండవు. అంతెందుకు ఫోన్‌లే చూద్దాము. ఫోన్‌లో ఎన్నో వెరైటీస్ ఉన్నాయి. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ తెలవాలి అంటే ఎంతో కొంత జ్ఞానం తెలిసి ఉండాలి కదా! మనం ఇప్పుడు జూమ్ ఆన్ చేయాలి అన్నా కూడా మనకు ఆ జ్ఞానం తెలిసి ఉండాలి. జూమ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ లింక్ ఓపెన్ చేయాలి. క్లాస్‌కి రావాలి అన్న ఆ జ్ఞానం ఉండాలి అంటే జ్ఞాన పరిధి ఎలా వస్తుంది? ఇప్పుడు ధ్యానం చేయబట్టే ఈ జూమ్ ఉంది. మనం ఇది ధ్యానానికి ఉపయోగించుకోవచ్చు. క్లాసులు చెప్పడానికి ఉపయోగించుకోవచ్చు అన్న జ్ఞానం పెరిగినప్పుడే కదా! ఇది అర్థమైంది. ఏదైనా అంతే జ్ఞానం అన్నది అనంతంగా ఉంది. చూడండి కొండ ఎక్కే కొద్దీ కొన్ని దృశ్యాలు కనిపిస్తాయి. అదే కొండ శిఖరాగ్రహానికి ఎక్కినప్పుడు చుట్టూతల ఏమున్నాయన్నది మనకన్నీ కనిపిస్తాయి కదా! జ్ఞానంలో కూడా అంతే. మొదట్లో ముందు కొంచెం కొంచెంగా అర్థమవుతుంది. తర్వాత దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు ఇంకా ఇంకా అర్థమవుతూ ఉంటుంది జ్ఞానపరంగా కూడా. అలాగే ఏది మన స్థాయి, మన కృషి, మన శక్తి, మన సాధన మీదనే ఆధారపడి ఉంటుంది. అందుచేత ఈ సృష్టిలో జ్ఞానం అనంతమని తెలుసుకోండి. మరి భగవంతుని సృష్టిలో అనంతమైన జ్ఞానం ఉన్నప్పుడు, సృష్టి అంతా గొప్పదైనప్పుడు, ఈ సృష్టిని సృష్టి చేసిన భగవంతుడు ఎంత గొప్పవాడు ఊహించగలమా? అందుచేత అనంతమైన ఈ సృష్టిలో జ్ఞానం గురించి, అనంతమైన శక్తి స్వరూపమైన భగవంతునికి సంబంధించిన జ్ఞానం గురించి తెలుసుకోవాలి. అలా మీరు తెలుసుకున్న కొద్దీ మీ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. పనులు మారిపోతాయి. ఆరాధనలు మారిపోతాయి. పూజలు పోయి స్తోత్రాల్లోకి వస్తారు. స్తోత్రాలు పోయి జపాల్లోకి వస్తారు. చివరికి ధ్యానంలోకి వస్తారు. ఇదంతా జ్ఞానం పెరిగే కొద్దీ జరుగుతూ ఉంటుంది. అలా మన జ్ఞానం వేగవంతంగా పెరగాలంటే ఎవరైనా చేయవలసింది శ్వాస మీద ధ్యాస ధ్యానమే. నేను ధ్యానానికి ముందు పూజలు, స్తోత్రాలు, లలిత సహస్రనామాలని, విష్ణు సహస్రనామాలని ఇప్పుడు కార్తీక మాసం అయితే పొద్దున, సాయంత్రం దీపాలు పెట్టాలి. పొద్దున ఇంట్లో దీపాలు పెట్టి, సాయంత్రం అయితే రాములవారి గుడిలోకి, శివాలయానికి ఇదే ఉండేది. అంటే జ్ఞాన పరిధి పెరిగింది కదా! అంటే ఆ పూజల స్థాయి దాటింది కాబట్టే ఇప్పుడు ధ్యానంలోకొచ్చాము. ఇప్పుడు పూజలు చేసేవాళ్ళు తక్కువ అని ఏమి లేదు. ఆదిశంకరాచార్యుల వారు ఎవ్వరు ఖాళీగా ఉండకూడదని ప్రారంభ జన్మల్లో ఉన్నవారికి పూజ అని చెప్పారు. మధ్యస్థ జన్మల్లో ఉన్నవాళ్ళు స్తోత్రాలు, యజ్ఞాలు అని చెప్పాడు. చిట్ట చివరి జన్మల్లో ఉన్నవారు ధ్యానం అన్నారు. అంటే ఎవరిని ఖాళీగా ఉంచలేదు అని అర్థం చేసుకోవాలి. ఎవ్వరి జన్మస్థితిలో బట్టి వాళ్ళు చేస్తున్నారు. ఎవరిని తప్పు పట్టేదేమీ లేదు. అంటే మనం అవన్నీ చేసి వచ్చామంటే జ్ఞానపరంగా మనం ఎంతో కొంత ఎదిగి ఉన్నాం కాబట్టి ఈ ధ్యాన మార్గంలోకొచ్చాము. ఈ ధ్యానాన్ని మనం అభ్యసిస్తున్నాం. జ్ఞానంలో ఇంకా మనం పెంచుకుంటూ పోవాలి. ఇప్పుడు ధ్యాన మార్గంలోకొచ్చాము అంటే, మనం జన్మం ఇంకా ఎప్పుడూ
ఎలా ఉండాలంటే పురోగమనమే ఉండాలి. తిరోగమనము అన్నది ఉండకూడదు. అంటే తగ్గిపోయి ఉండకూడదు. మనం తగ్గిపోయి ఉంటున్నాము అంటే పాపాలు చేయడం, హింస చేయడం, అన్యాయం చేయడం, అధర్మంగా ప్రవర్తించడం అదంతా తిరోగమనానికి వస్తుంది. కానీ పురోగమనము అంటే ఎదుగుదల. ఇప్పుడు మనకు ఏమీ రానోళ్ళకు ఒక్క 10 మార్క్స్ అయినా వచ్చాయి అంటే ఇక్కడ మనము ఎదిగినట్టా? ఎదగనట్టా? ఎదిగినట్టే గదా! 10 మార్క్స్ సంపాదించాం కదా! అంటే ఎంతో కొంత ఎదిగాం కదా! 0లో నుంచి 10 మార్క్స్‌కొచ్చాము. ఎంతో కొంత ఎదిగాం కాబట్టి ఎదుగుతూనే ఉంటుంది ఈ ఆత్మ. ఉన్న స్థితి నుంచి ఉన్నంత స్థితికి ఎదగాలి. మనం గమ్యం మీద, మన లక్ష్యం మీద కృషి చెయ్యాలి. పట్టుబట్టాలి. ఏదో గంట సాధన చేస్తే సరిపోతుంది అనుకోకూడదు. గంటలు గంటలు సాధన చేస్తూ ఉండాలి. స్వాధ్యాయం చేస్తూ ఉండాలి. సజ్జన సాంగత్యం చేస్తూ ఉండాలి. ఖాళీ అన్నది మన సమయాన్ని వృధా చేసుకోకూడదు. మనం ఆహార నియమాలు కూడా కఠినంగా పాటించాలి. సాధనలోకొచ్చినాక ఆహార నియమాలు అన్నది కూడా మనం కఠినంగా ఆచరించినప్పుడే మన ఆహారాన్ని బట్టి వ్యవహారం అన్నారు కాబట్టి, మన ఆహారాన్ని తీసుకునే ఆహారం సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. దాన్ని బట్టి కూడా ఆ మనసన్నది ఏర్పడుతుంది. తమో రకమైన భోజనాలు చేస్తే మనసు ఎలా ఉంటుంది? తమో రకంగానే ఉంటుంది. అందుకే మనసు శుద్ధంగా ఉంచుకోవాలి. ఎంత శుద్ధమైన కొద్దీ సూక్ష్మమైన కొద్దీ మనసు సూక్ష్మమైన కొద్దీ మనం ఊర్ధ్వలోక ప్రాప్తి జరుగుతుంది అన్నారు. అంటే మనసు ప్రభావం ఎంత తగ్గుతదో, అప్పుడు మనం ఉన్నంత లోకాలకు వెళ్ళే అర్హత వస్తుంది. అలాగే స్థూల జ్ఞానం, సూక్ష్మ జ్ఞానం అని ఒక కాన్సెప్ట్ ఉందిది. భగవంతుని సృష్టికి సంబంధించింది స్థూల జ్ఞానం. భగవంతునికి సంబంధించినది సూక్ష్మ జ్ఞానం. కారణం భగవంతుడు సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు. మానవ ఇంద్రియాలతో భగవంతుణ్ణి తెలుసుకోలేము. ఎవరినైనా భగవంతుడు తెలియాలన్నా, భగవంతుని గురించి తెలుసుకోవాలన్నా, భగవంతునికి సంబంధించిన సూక్ష్మ జ్ఞానం అర్థం కావాలన్నా వారు సూక్ష్మాతి సూక్ష్మంలోకి వెళ్ళాల్సిందే. కారణం భగవంతుడు ఇంద్రియాలకు అతీతమైన వాడు. ఇంద్రియాలకు అందని వాడు. అందుచేత ఇంద్రియాతీత స్థితిలోనే చేరుకోగలం. అంటే భగవంతుని ఈ కంటితో చూడలేము. ఇంద్రియాతీత స్థితి అన్నారు. అంటే ఈ కళ్ళతో చూడలేదు. సూక్ష్మం అయితేనే భగవంతుడు కనిపిస్తాడు. అంటే మనం ఇప్పుడెలా ఉంటుంది అంటే ఇంద్రియాతీత స్థితి అంటే ఫస్ట్ మనం ధ్యానం చేస్తున్నప్పుడు చంచలంగా ఉంటుంది. చంచల మనసు నిశ్చలమవ్వాలి. నిశ్చల మనసు నిర్మలమవ్వాలి. నిర్మల మనసు శూన్యమవ్వాలి. శూన్యం, మహాశూన్యం, మహాపరిశూన్య స్థితి ఇంద్రియాతీత స్థితి అని చెప్పుకోవాలి. దాన్నే సమాధి స్థితి అని చెప్పుకుంటారు. సమాధి స్థితిలో అన్ని సమాధానాలు మనకే దొరుకుతాయి. అప్పుడు ఎవరిని అడగవలసిన అవసరం లేదు. ఆ స్థితికి మనం చేరుకోవాలి అంటే తీవ్ర సాధన ఉండాలి. మనం 3 గంటలు కూర్చున్నా 3 నిమిషాల్లో గడిచిపోవాలి. మనకు సమయం అన్నది తెలియకూడదు ధ్యానంలో. ఇంకా నేను అరగంట కూర్చున్నా, పావుగంటకే లేచి ఇంకా అరగంట కాలేదా అన్నట్టుగా ఉండకూడదు. మనం ఎన్ని గంటలు కూర్చున్నా ఈజీగా గడిచిపోవాలి. ధ్యాన స్థితికి చేరుకోవాలి. అంటే మనసు పని చేయని స్థితి, ఆలోచన రహిత స్థితికి రాగలగాలి అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ మార్గంలో సేవ, అలాగే ఆహార విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం ఎదగగలుగుతాము. ఈ స్థితికి వెళ్ళాలి అంటే ఇంద్రియాలను ఉపయోగించకూడదు. ఇంద్రియాలను ఉపయోగిస్తే ఎప్పటికీ అర్థం కాదు, గోచరం కాదు. అందుచేత ఇంద్రియాలను ఉపయోగించి చేసే ఆరాధనలు, పనులు, సాధనలు అన్నీ వ్యర్థమే. వాటితో భగవంతుని ఎప్పటికీ తెలుసుకోలేము. ఇప్పుడు చూడు, ఇంద్రియాలను ఉపయోగించి అంటే మనము పూజలు చేస్తూ, స్తోత్రాలు చేస్తూ ఇవన్నీ ఇంద్రియాలను ఉపయోగించి చేస్తున్నాం కదా! నోములు నోస్తున్నాం. వీటి ద్వారా ఎప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోలేము అంటున్నారు. ఈ ఆరాధనల వల్ల ఎప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోలేము. భగవంతుణ్ణి ఎప్పటికీ తెలుసుకోలేము. ఇంద్రియం జ్ఞానం భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి సరిపోదు. దానిని అతీంద్రియ జ్ఞానం సంపాదించుకోవాలి. ఇంద్రియాలు పని చేస్తూ ఉంటే అది అతీంద్రియ జ్ఞానం రాదు. అంటే ఇప్పుడు మనం కళ్ళు చూస్తున్నాయి. ఇప్పుడు మనం అన్ని ఇంద్రియాలు చేసేటివన్నీ సాధనల వల్ల భగవంతుడిని పొందలేమంటున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇంద్రియాతీత స్థితి అంటే శూన్య స్థితి, పరిశూన్య స్థితి, మహాపరిశూన్య స్థితి రావాలి. అప్పుడు ఇంద్రియాలు ఏం పని చేయవు. చూడండి ధ్యానంలో ఎలా ఉంటాయి, ముందు ఇంద్రియాలను కట్టేస్తాం. బాహ్యేంద్రియాలను కట్టేస్తాం గదా! చేతులు కట్టేస్తాం, కాళ్ళు కట్టేస్తాం, కళ్ళు మూసేస్తాం, చెవులు కూడా ఏ ఆలోచనలు రాకుండా మనసును కూడా ఈ 10 కట్టేయడం ఈజీయే. బాహ్యేంద్రియాలను, కర్మేంద్రియాలను కట్టడం ఈజీ.
కానీ అంతరేంద్రియమైన మనసుని కట్టేయాలి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయవలసిందే. మనసు పని చేస్తుంది అంటే అది ధ్యానమే కాదు అంటున్నారు. పతంజలి మహర్షి ఏమన్నారు? యోగః చిత్తవృత్తి నిరోధః అన్నాడు. అంటే మనసు పని చేయని స్థితిలో మాత్రమే మనము యోగాన్ని అభ్యసించినట్టు. ఇంద్రియాతీత స్థితికి రావాలి అంటే ఊరికనే రాలేము. ఇవన్నీ మనకు సాధనలో కొన్ని నిబంధనలున్నాయి. అవి మనం పాటిస్తూ ఉండాలి. అవి మనం ఆచరిస్తున్నప్పుడే తొందరగా ఆ ఇంద్రియాతీత స్థితికి చేరుకుంటాం. అది చేరుకోవడం సామాన్య విషయమైన కాదంటారు. ధ్యానంలో ముందు బాహ్యేంద్రియాలు అదుపు చేయాలి. అదే కదా మనం ధ్యానంలో అదే చేస్తున్నాం కదా! అంటే చేతులు కట్టేసినాం, కళ్ళు మూసేస్తున్నాం. నోరు మూస్తున్నాం, చేతులు కట్టేయాలి, కాళ్ళు కట్టేయాలి. దీన్ని ఆసన సిద్ధి అంటారు. తర్వాత ఇతర ఇంద్రియమైన మనసు కూడా అదుపు చెయ్యాలి అంటే ఆలోచనలు ఉండకూడదు. అంటే ఏ రకమైన భావాలు ఉండకూడదు. భావాతీత స్థితికి చేరుకోవాలి. దీన్నే శ్వాస మీద ధ్యాస ధ్యానం అన్నారు. ధ్యాస ఉంచాలి. అలా ఉంచగా, ఉంచగా ఆలోచనలు లేని స్థితి వస్తుంది. చూడండి మనం సామాన్యులకు మనకు ఎంత తేడా ఉంటదంటే, ఒక ధ్యానం చెయ్యని వ్యక్తికి రోజుకు ఆలోచనలు 60,000-90,000 ఆలోచనలొస్తూ ఉంటాయి. కానీ మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఆలోచనలనికి కట్ చేస్తున్నాం. కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు ఫస్టు 50 ఆలోచనలొస్తూ ఉంటాయి. ఫస్ట్ కూర్చోంగానే ధ్యానంలో. ఆ 50 కాస్త 40కొస్తాయి. 40 కాస్త 30కొస్తాయి. ఎలాగా మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేస్తున్నప్పుడు 20, 10 తర్వాత శూన్యం, తర్వాత మహాశూన్యం, మహాపరిశూన్య స్థితికి వస్తాము. అంటే ఇంద్రియాతీత స్థితికి వస్తాము. ఎప్పుడు ఆలోచనలు లేనప్పుడే కదా! మనసు పని చేయని స్థితికి అది రావాలి అంటే, మనం క్రమం తప్పకుండా సాధన ఉండాలి. నిన్న 5 గంటలు చేశాను. ఇయాల ఏముందిలే రేపు జూసుకుందాంలే అనుకోవద్దు. ఎప్పుడు మనం సాధనని పక్కన బెడతామో మళ్ళీ మన స్థితి మొదటికి వస్తుందంటాడు సారు. ఎప్పుడు సాధనని మనం అశ్రద్ధ చెయ్యకూడదు. ఎంతో జ్ఞానపరమైన వాటికి మనం శ్రద్ధ చూపించాలి. మనం ఏం చేస్తామంటే అ అశాశ్వతమైన వాటికి శ్రద్ధ చూపిస్తాము. శాశ్వతమైన జ్ఞానానికి, ధ్యానానికి శ్రద్ధ చూపించం. ఏముంది ఎక్కడికైనా పెళ్ళిళ్ళకు ఎళ్ళడానికి సిద్ధంగా ఉంటాము. ఓహ్! ధ్యానం క్లాస్‌కి రా అంటే, ఇప్పుడే పెళ్ళికి పోయొచ్చా, ఇప్పుడే బజార్‌కి పోయొచ్చా, ఏవో సాకులు చెప్తూ ఉంటాం. అంటే మనం దాని మీద శ్రద్ధ చూపించమన్నట్టు. దాని మీద ఆసక్తి పెరిగితే మనకు దానికన్నా ఇదే నాకు ఇంపార్టెంటు. పెళ్లి కన్నా నాకు ఇవి క్లాసే ఇంపార్టెంటు. నేను దీనికే వెళ్ళాలి. దీనికే ప్రాముఖ్యత ఇవ్వాలి అన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఆ ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఉంటాం కదా! ఇంద్రియాలన్నీ చూస్తూ ఉంటాయి. చూస్తూనే ఇప్పుడు ఏనుగు శరీర సుఖం కోరుకోవడానికి ఏం చేస్తాడంటే మావటివాడు ఒక కంచెని ఏర్పాటు చేస్తాడు. అంటే ఒక గుంతని తవ్వి అందులో చెత్త చెదారం వేస్తాడు. దాన్ని పట్టడానికి మగ ఏనుగుని పట్టడానికి. అక్కడే ఆడ ఏనుగుతో అర్పిస్తూ ఉంటాడు. అది శరీర సుఖాన్ని పొందాలి అన్న వ్యామోహంలో ఆ కంచెలో వచ్చి మావటి వాడికి పడిపోతుంది. అంటే ఇంద్రియాలు ఒక జీవి ఆ ఇంద్రియ సుఖం కోసమే గదా! జీవి ఆ సుఖాల్లో పడిపోయి, ఆ మోహంలో పడిపోయి మావటి వాడి చేతిలో దొరికిపోతుంది. జింక ఏం చేస్తుంది అంటే జింకకు గూడా దానికి వినడం బాగిష్టమంట. సంగీతం ఇష్టమంట. వేటగాడు ఏం చేస్తాడు? సంగీతాన్ని పెట్టి దాన్ని వలలో పడేసుకుంటాడు. అంటే దానికి ఆ సంగీతానికి వ్యామోహమైంది. చెవులన్నది వినడానికి పెట్టడం వల్ల అది ఆ వ్యామోహంలో పడిపోయి వేటగాడికి బందీ అయిపోయింది. అంటే మనం చేప ఏం చేస్తది? తిండికి ఆహారాన్ని కంట్రోల్ చేసుకోకుండా గాలానికి పెట్టిన ఎరను తిందామని పోయి అది చనిపోతుంది. అంటే ఎందుకు? ఇవన్నీ ఇంద్రియాలు పని చేయడం బట్టే కదా! అంటే ఒక జీవికి అన్నీ ఒక్క ఇంద్రియం లోపం వల్ల ఉంటేనే అవి నాశనం అవుతున్నాయి. అంటే మానవునికి 5 ఇంద్రియాలు ఆధీనంలో ఉండవు. ఎంతసేపు కళ్ళన్నవి బయట చూడాలె, చెవులన్నయి ఎప్పుడు బయట వింటూ ఉండాలి, మాటలన్నది ఇతరుల మీద మాట్లాడుతూ ఉండాలి. ఎంతసేపు ఇంద్రియాలు మంచి రుచులు చూడాలి, మంచి వాసనలు చూడాలి. ఈ ప్రాపంచికమైన భోగాలే, ఈ సుఖాలే అనుభవించాలి. ఇవ్వే అని చూస్తూ ఉన్నాడు కానీ, ఇంద్రియాతీత స్థితి చేరుకోవాలి అంటే, మన ఇంద్రియాలు పని చేయకుండా ఉండాలి అంటే, అది ఒక ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ధ్యానం లేకపోతే మన జీవితంలో ఎంతో దుఃఖంగా ఉంటుంది అన్నది అర్థమవుతుంది. అంటే ఇది మనం ధ్యానం ఎంత గొప్పది, జ్ఞానం ఎంత గొప్పది అన్నది అర్థమవుతుంది. ఇంద్రియాతీత స్థితి చేరుకోవాలి. తెలుసుకోండి. అనంత సృష్టిలో అనంత జ్ఞానం, అనంతగా సూక్ష్మంలో ఉంది. ఎంత పెద్ద పాత్ర తెచ్చుకుంటే అంత తీసుకుంటాం. ఇప్పుడు చూడండి సముద్రం ఉంది. ఆ సముద్రంలో మనము ఏ పాత్ర తీసుకపోతే అట్లా తెచ్చుకుంటాం. బిందె తీసుకపోతే బిందెడు నీళ్ళే తెచ్చుకుంటాం. డ్రమ్ము తీసుకపోతే డ్రమ్ము, ట్యాంక్ తీసుకపోతే ట్యాంక్. అది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన సాధనను బట్టే ఉంటుంది కానీ,
ఉట్టిగా మనం చూస్తే, చేస్తే ఏది రాదు. మనం అది స్వయంగా మనకు మనం సాధన చేస్తేనే ఏదైనా సాధిస్తాము. జ్ఞానమైనా సరే. దాని మీద శ్రద్ధ, పట్టుదల, కృషి ఉండాలి. మనం ఏది సాధించాలంటే ఈ 3 ఉండాలి అని చెప్తూ ఉంటారు మేడం వాళ్ళు. కంటికి కనబడే స్థూల జ్ఞానం సృష్టికి సంబంధించింది. కంటికి కనబడంది సూక్ష్మ జ్ఞానం ఆత్మకు అంటే భగవంతునికి సంబంధించింది. సూక్ష్మ జ్ఞానం మారదు, నశించదు. కానీ స్థూల జ్ఞానం మారుతూ ఉంది, నశించిపోతుంది. స్థూల జ్ఞానం ఉదయిస్తుంది కానీ ఉండేది కాదు, ఉండదు కూడా. సూక్ష్మ జ్ఞానం సత్యమైంది, మార్పు చెందనిది. స్థూల ప్రపంచం మారుతూ ఉన్నప్పుడు స్థూల జ్ఞానం మారదు. అందుచేత మారే జ్ఞానం గొప్పది ఎలా అవుతుంది? మారనిదే గొప్పది. స్థూలంలో ఎప్పుడూ కొత్తవి వస్తూనే ఉంటాయి. కొత్తవి రాగానే పాతవి కనుమరుగైపోతాయి, అదృశ్యమైపోతాయి. మరి మానవులు కొత్తది రాగానే అదే గొప్పదనుకుంటారు. కొన్నాళ్ళకు దాని గొప్పతనం కూడా పోతుంది. పోయేది గొప్పదెలా అవుతుంది? పోనిదే గొప్పది కదా! అంటే ఇప్పుడు చూడండి మనం ఈ ఫోన్‌లే తీసుకుందాం. ఒక 10 సంవత్సరాల క్రితం మనకు మొత్తం ఆండ్రాయిడ్ ఫోన్‌లున్నాయా? అవి లేవు. కీప్యాడ్. అంటే ఇప్పుడది అదృశ్యమైపోయినట్టే కదా! అంటే కొత్తది మానవుడు ఎంతసేపు కొత్త అది వాటికే ఆకర్షితుడవుతుండు. ఉండని వాటి మీదనే ఆకర్షితుడవుతుండు. ఉండే జ్ఞానాన్ని ఆకర్షితులు కాలేకపోతున్నారు. అది ఎలా గొప్పదవుతుంది? మార్పు చెందేది గొప్పదెలా అవుతుంది అంటున్నారు. మార్పు చెందకుండా ఉండేదే గొప్పది. అందుచేత ఎంత గొప్పదైనా పోయేదాని గురించి పొంగిపోకూడదు, మురిసిపోకూడదు. ఉండేదాన్నే తెలుసుకోవాలి. దాన్నే పొందే ప్రయత్నం చెయ్యాలి. అందుచేత స్థూల సృష్టి జ్ఞానం కంటే సూక్ష్మమయ్యే ఆత్మ జ్ఞానం అంటే సత్య జ్ఞానం గొప్పదని తెలుసుకోవాలి. అందుచేత స్థూల జ్ఞానము అధ్యయనమే కాదు, సత్య జ్ఞానం అధ్యయనం కూడా చెయ్యాలి. అంటే తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. తాత్కాలిక స్థూలం సృష్టిని మాత్రమే అధ్యయనం చేయడం కాదు, శాశ్వతమైన సూక్ష్మ సత్యాన్ని సృష్టిని అధ్యయనం చెయ్యాలి. అంటే తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంటే ఆత్మ గురించి కూడా రీసెర్చ్ చెయ్యాలి. దానినే ధ్యానంతో పాటు సూక్ష్మాతి సూక్ష్మాన్ని కలగచేసే ఆహారం తీసుకోవాలి. అంటే రజోగుణం, తమోగుణ ఆహారాలు పనికిరాదు. సాత్వికమైన శాకాహారమే తీసుకోవాలి. ప్రకృతి సహజ సిద్ధమైన ఆహారం తీసుకోవాలి. అంటే శాకాహారం వీటన్నిటికంటే శ్వాసాహారం శ్రేష్టం అంటున్నారు. అదే దేవతల ఆహారం అని కూడా అంటున్నారు. అలా ఆహార నియమాలతో పాటు ధ్యానం చేయడం వల్ల మనసు శుద్ధమై, సూక్ష్మమై, సూక్ష్మాతి సూక్ష్మంలోకి చేరుకొని మెల్లిగా ఆత్మ అంటే భగవంతుని తెలుసుకోగలుగుతుంది, దర్శించగలుగుతుంది. అంటే అనుభూతి పొందగలుగుతుంది. సూక్ష్మ జ్ఞానాన్నే పొందగలుగుతాం. మనము ఉండేదానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇయ్యాలి. లేని దానికి కాదు. మనకు సరి అయిన ధ్యానం చెయ్యాలి. శ్వాస మీద ధ్యాస ధ్యానం. సత్య జ్ఞానాన్ని ఆచరించాలి. అంటే సత్యాన్ని పట్టుకోవాలి. సరికాని ధ్యానాలు కాదు మనం చేయవలసింది. సరి అయిన ధ్యానం చేస్తేనే సత్య జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఏదైనా అర్థమైతేనే ఆచరిస్తాం. నాకింత చక్కని అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ టీమ్ అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రి సార్ దంపతులకి, ప్రతిరోజు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూమ్ సెక్షన్‌లో విన్న ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థాంక్ యూ మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శ్వేత మేడం గారికి, వేదవతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్ ప్రతిరోజు ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. అందరూ సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.